ఇప్పుడు డ్రెస్ టాప్ కట్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇది ఫ్రంట్ పార్టు డిజైన్ ఇచ్చినాడు. ఫ్రంట్ పార్ట్ నెక్కు మనం ఏం చేసేకి రాదు. ఇది నెక్ ఉంటే ఆ నెక్ పెట్టాల్సిందే. ఇంకా ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ తీస్తాను ఫ్రెండ్స్, తర్వాత బ్యాక్ పార్ట్ తీస్తాను. చూడండి, ఫస్ట్ ఈ నెక్ లెవెల్ పెట్టుకోవాలి. కనపడుతుంది నెక్ సెంటర్, కరెక్ట్ సెంటర్ పెట్టుకోవాలి. ఏవైనా సరే బ్లౌజ్కైనా డ్రెస్కైనా ఈ సెంటర్ పెట్టుకోవాలి. నెక్ ఫస్ట్ లెవెల్ పెట్టుకోవాలి. ఇట్లా డ్రెస్తోనే కొలతలు వేస్తాను. చూడండి, నేను టేప్ తీసుకోకుండా కొలతలు డ్రెస్తోనే ఈజీగా కట్ చేసుకోవచ్చు. మన డ్రెస్ మనం ఈజీగా ఎంత బాగా కుట్టుకోవచ్చు. చూడండి, చాలా సన్నగా ఉంది అమ్మాయి. చూడండి, ఇలా తీసుకొని ఇట్లా ఇక్కడ దాకా ఉంది. ఇక్కడ ఇది కూడా ఉండేది ఇట్లా పెట్టేస్తాం. మనము ఏం చేసేకి రాదు. ఇది నెక్ ఇక్కడికి ఉంది కదా, సేమ్ ఈ నెక్ ఎలా ఉంటే అంతా అలాగే కట్ చేసేస్తాం. ఇక్కడ కుట్లలే కొద్దిగా పైన ఖర్చు వదులుకోవాలి ఫ్రెండ్స్. డ్రెస్ ఎప్పటికైనా ఇట్లా డౌన్ రావాలా, భుజాల దగ్గర డౌన్ రానియాలి. కొద్దిగా ఇట్లా కొద్దిగా వచ్చి ఇట్లా డౌన్ రానియాల. చూడండి, ఇక్కడ పైకి ఉంది, ఇట్లా వచ్చేటప్పుడు సంకకల్లి వచ్చే వరకు డౌన్ రావాలా. ఇక్కడ కుట్లలేకింత కనపడిస్తుందే. నెక్ ఇలా ఉంది ఫ్రెండ్స్. మనకి మామూలుగా అయితే కొలత ఇక్కడికి, కానీ ఇక్కడ కొద్దిగా ఇట్లా పైకి పోవాలా. ఇట్లా నెక్ సంకకల్లి డౌన్ రావాలా కొద్దిగా. చూడండి, ఇక్కడ దాకా సంక కూడా ఉంది. కొద్దిగా పైకి వదులుకోవాలి. కుట్లలే కొద్దిగా ఎక్కువే పెట్టమన్నారు ఫ్రెండ్స్ వీళ్ళు. ఇది కొద్దిగా కరెక్ట్గా ఉందంట. ఇక్కడ కట్లు ఇక్కడికి ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ దాకా కట్లు కొద్దిగా గుర్తు వేసుకున్నట్టు మనం వేసుకోవాలి. ఇంకా ఏకం ఇలాగే అయిపోయి డ్రెస్ కటింగ్ కొలత. డ్రెస్ పెట్టేయడం, కట్ చేసేయండి. దీన్ని ఏమి పని. చూడండి, నెక్ లీఫ్ టైప్ నెక్ ఉంది. ఇది ఇట్లా డౌన్ రానియాలి. చూడండి, ఇలాగా. చూడండి, ఇక్కడ కొద్దిగా కొద్దిగా ఇక్కడ డౌన్. డ్రెస్ జిబ్బాలు కూడా ఇలాగే చేస్తాం ఫ్రెండ్స్ కటింగ్. ఈ జిబ్బా టాప్, డ్రెస్ టాపు సేమ్ ఒకే మోడల్లో ఉంటాయి. నా స్టైల్లో ఇలాగే కట్ చేస్తాను ఫ్రెండ్స్, ఈజీగా కటింగ్. ఏమో చాలా బక్కగా ఉంది. 0 సైజులో కూడా తక్కువే ఉంటుందో ఏమో మరి. ఎన్ని కుట్లు పడాలో దీనికి. ఇక్కడ కట్లకు వదులుకున్నాం కదా మనం, ఇక్కడ కొద్దిగా కచ్చా వేసుకోవాలి. ఇట్లా చూడండి, కొద్దిగా కచ్చా వేసుకుంటే మనకు అర్థమైపోతుంది. అయిపోయాయి. ఫ్రంట్ పార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. బ్యాక్ పార్ట్ తీద్దాం. ఇంకా ఇదే ఫ్రంట్ పార్ట్ పెట్టేసి బ్యాక్ పార్ట్ తీసేస్తాను. చూడండి, ఇది కూడా పైన కొద్దిగా ఇట్లా క్రాస్ రావాలి. నెక్ దగ్గర ఇట్లా సంకకు డౌన్ పోవాలి. కొద్దిగా లూజ్ ఉంది ఫ్రెండ్స్, ఇంకొద్ది కింది కదా ఇట్లా అనుకున్నాం. హ్యాండ్స్ పొడవు పెట్టమన్నారు వీళ్ళు. హ్యాండ్స్ ప్రకారం మనం పోవాలి. ఇట్లా ఈ లాస్ట్ కరెక్ట్ పెట్టుకొని ఇట్లా పట్టుకున్నాం అనుకోండి, కరెక్ట్ సైజ్ వచ్చేస్తుంది. మనం జాంకు జరుగుతుందా. నెట్ క్లాత్ కాబట్టి దీనికి అటాచ్ అవుతుంది అంతా.
వచ్చేసింది. ఇక్కడ కూడా ఓకేనా. దీన్ని ఏం లేదు ఫ్రెండ్స్, దీని ప్రకారం కట్ చేసుకుంటూ వచ్చేస్తే అయిపోయాయి. ఇది రౌండ్ నెక్ పెట్టమన్నారు, వెనక బ్యాక్ స్ట్రైట్ నెక్ పెట్టమన్నారు. స్ట్రైట్ నెక్ పెడితే డ్రెస్ ఎప్పటికైనా ఇక్కడ షేప్ తీయాలి, కొద్దిగా షేప్ తీస్తేనే బాగా కూర్చుండేది. చిన్నపిల్లలకైతే షేప్ ఏమో అవసరం లేదు, పెద్దవాళ్ళకైతే షేప్ తీయాల్సిందే గ్యారెంటీగా. స్ట్రైట్ నెక్ పెట్టమన్నారు. స్ట్రైట్ నెక్ నెట్టుది కాబట్టి కుదరదు ఫ్రెండ్స్, రౌండే తీసేయాలి. రౌండే తీస్తాను. వాళ్ళు హై నెక్ ఉంది కదా ఇచ్చినది, బాడీ కొలత పట్టుకున్నాను. 8 ఇంచెస్ పెట్టమన్నారు. 8 ఇంచెస్ పెడితే సరిపోతుంది ఫ్రెండ్స్. కింద కట్ చేద్దాం కొద్దిగా. దీనికి ఆల్రెడీ బార్డర్ వచ్చింది, దీన్ని ఏం చేయకూడదు మనము. ఇది కొద్దిగా కుట్లలే కొద్దిగా కట్ చేసుకున్నాము. ఈ మాత్రం స్టిచ్ చేసేయడానికి కావాలి కదా మనకి. అయిపోయి దీనికి లైనింగ్ తీసేద్దాం ఫ్రెండ్స్. ముందు హ్యాండ్స్ తీస్తాను, హ్యాండ్స్ తీసి లైనింగ్ తీసేస్తాను. హ్యాండ్స్ ఎంత వస్తే అంత పెట్టమన్నారు. దీనికన్నా పొడవు ఉంటే దీన్నంతా పెడదాం. ప్యాంటు కూడా ఇలాంటిదే, ప్యాంటుకు స్టిచ్ చేయమన్నారు. కొద్దిగా నెట్టు, కొద్దిగా ప్యాంటు కావాలి. చూడండి హ్యాండ్స్ కొద్దిగా ఇక్కడ మడవడానికి, కింద మడవడానికి కొద్దిగా ఇంతవేని, పైన కుట్లలే కొద్దిగా. చూడండి ఫ్రెండ్స్, ఇవి ఇప్పుడు హ్యాండ్స్ కదా, ఇలాగే తినాలి. సరిపోతున్నాము చూస్తాను. ఇట్లయితే వద్దండి ఉంది క్లాత్. అలా చంక పీసులు పడితే ఇది నెట్టుది కదా, చినుగుతుంది. కూడా 18 ఉన్నాయి హ్యాండ్స్, ఇలాగే 18 వస్తుంది. 16 ఉంది, ఏమైనా అడ్జస్ట్ చేసేద్దాం సరిపోతుందని. చంక పీస్ వేయాల్సిందే, ఇంకా తప్పదు. ఇక్కడ హ్యాండ్ పొడవు తీస్తే ఇక్కడ సంక లూజ్ ఉంది, ఇక్కడ హ్యాండ్ పొడవు తీద్దాం కింద. ఇక్కడ కుట్లలే కొద్దిగా మడవడానికి, మరి ఇటు సైడ్ అయితే సరిపోతుంది. సంక లూజ్ ఉంది ఫ్రెండ్స్ కొద్దిగా. ఓకేనా, అంతే. ఓకేనా, ఇవి సంక పీసులు వేసేద్దాం ఫ్రెండ్స్. దీన్ని సంకలో వచ్చిన పీసే దీనికి సంక పీసులకు సరిపోతాయి. జాకెట్కైనా అంతే, ఇక్కడ మనం ఇక్కడ కట్ చేసింది ఇదే, ఈ సంక పీసులకు సరిపోతుంది. ఆల్రెడీ ఎక్స్ట్రా ఉంది ఒకటి, దానికి అటాచ్ పెట్టేసినాను. ఇంకా దీన్ని ఇట్లా అటాచ్ చేసేది, స్టిచ్ చేసేటప్పుడు చూపిస్తాను. ఇది ఇప్పుడు లైనింగ్ తీస్తాను ఫ్రెండ్స్. దీన్ని ప్యాంట్ తీయాలి ఫ్రెండ్స్. ఓకే బాయ్ ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ ప్యాంట్ ఇంకో వీడియో పెడతాను.